సో చూసారు కదా మిక్చర్ అయితే ఎంత గుల్లలుగా ఎంత బాగా వచ్చిందో. సో ఈ మిక్చర్లోకి నేనైతే ఇట్లా ఎల్లిపాయని దంచి వేసుకుంటున్నా. చూడండి, ఇట్లా వెల్లుల్లి రెబ్బల్లో కొంచెం కారం వేసి దంచేసాను. ఇప్పుడు దీన్ని మిక్చర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అన్ని అటుకులు అన్నీ వేసుకోవచ్చు. సో నేనేంటంటే ఈ రెసిపీ ఎందుకు ఇలానే ఉంచానంటే నెక్స్ట్ వచ్చేసి బోంది కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇలా బోంది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వీక్లీ వన్స్ అట్లా మనం బోంది కర్రీ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏ కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా టేస్టీగా బోంది కర్రీ చేసుకోవచ్చు. సో అందుకే నేను ఇలా బోంది అయితే చేశాను. సో చూసారు కదా, ఈ రెసిపీ వచ్చేసి బోందు ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో యార్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే అందరి ఫేవరెట్ బోంద్ ఎలా చేసుకోవాలి ఇంట్లో అనేది నేను మీకు చూపిస్తాను. సో సింపుల్గా మనం బోంద్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ నేనైతే ఒక 1 కప్ శనగపిండి తీసుకుంటున్నాను. అండ్ 1/2 కప్ బియ్యపిండి తీసుకుంటాను. 1/2 కప్ బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, అండ్ కొద్దిగా కారం, కొంచెం మన కలర్ కోసం పసుపు, అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని మంచి వాటర్తోని మిక్స్ చేసుకుందాం. ముందు రెసిపీ కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉండాలి, కొంచెం బ్యాటర్ వచ్చేసి కొంచెం పలుచగా ఉండాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ నూనె కాలిందా లేదా టెస్ట్ చేద్దాం, ఎందుకంటే బూందీకి నూనె వచ్చేసి మంచిగా మరగాలి. సో ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు మనము బూందీని వేసుకుందాం. సో దీన్ని కొంచెం దోశని ఎలాగైతే అంటామో కన్సిస్టెన్సీని, దీన్ని అలా అంటే సరిపోతుంది. నార్మల్గా దులపకూడదు, దులిపితే ఏంటంటే షేప్ అవుట్ అవుతుంది. సో ఇలా వేస్తే బాగా మరుగుతున్న నూనెలోనే మనము బోంద అనేది వేసుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి బోంద అయింది కదా, సో మనకి ఇట్లా గుల్లల్లాగా సౌండ్ వినిపించాలి. ఇప్పుడు మనం ఈ బోందని తీసేద్దాం. రెసిపీ వచ్చేసి నేనైతే బోంది చేశాను. సో మీరు నార్మల్గా బోంద్ చేసిన తర్వాత ఇలా పిండి మిగిలితే నేను మాత్రం బజ్జీలు వేస్తాను. ఇలా వేడివేడిగా ఆలు బజ్జీ వేస్తున్నాను. సో నార్మల్గా మీరు బోంద్ పిండి మిగిలితే మీరేం చేస్తారో కమెంట్ చేయండి. ఆలు ఇలా చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ. సో మిగిలిన వాటితో ఉల్లి బజ్జీ కానీ, ఆనియన్ బజ్జీ కానీ, ఎగ్ బజ్జీ, మిర్చి బజ్జీ అన్నీ ఇలా చేస్తాను. సో చూసారు కదా మిక్చర్ అయితే ఎంత గుల్లలుగా ఎంత బాగా వచ్చిందో. సో ఈ మిక్చర్లోకి నేనైతే ఇట్లా ఎల్లిపాయని దంచి వేసుకుంటున్నా. చూడండి, ఇట్లా వెల్లుల్లి రెబ్బల్లో కొంచెం కారం వేసి దంచేసాను. ఇప్పుడు దీన్ని మిక్చర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అన్ని అటుకులు అన్నీ వేసుకోవచ్చు. సో నేనేంటంటే ఈ రెసిపీ ఎందుకు ఇలానే ఉంచానంటే నెక్స్ట్ వచ్చేసి బోంది కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇలా బోంది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వీక్లీ వన్స్ అట్లా మనం బోంది కర్రీ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏ కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా టేస్టీగా బోంది కర్రీ చేసుకోవచ్చు. సో అందుకే నేను ఇలా బోంది అయితే చేశాను. సో చూసారు కదా, ఈ రెసిపీ వచ్చేసి బోందు ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి అండ్ కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.